బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏపీ మంత్రుల జాబితా ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఈ కేబినెట్ కూర్పులో జనసేనకు 3, బీజేపీకి 1 స్థానాన్ని కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కేబినెట్ బెర్తులు ఖరారయ్యాయి. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీల నుంచి 1, వైశ్యుల నుంచి 1కి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, నారా లోకేష్, కొల్లు రవీంద్ర, నారాయణ, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, నిమ్మల రామనాయుడు మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. వారితో పాటు పయ్యావుల కేశవ్, మహమ్మద్ ఫరూక్, సంధ్యారాణి, బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మంత్రివర్గంలో చేర్చుకున్నారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కు చోటు దక్కింది. మొత్తం 24 మందిని కేబినెట్ లోకి తీసుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం వీరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే వీరికి ఏ శాఖలు కేటాయించారనేది ఇంకా స్పష్టత లేదు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏపీ మంత్రుల జాబితా ఎట్టకేలకు విడుదలైంది. ఈ కేబినెట్ కూర్పులో జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కేబినెట్ బెర్తులు ఖరారయ్యాయి. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇక 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీల నుంచి 1కి, వైశ్యుల నుంచి 1కి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, నారా లోకేష్, కొల్లు రవీంద్ర, నారాయణ, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, నిమ్మల రామనాయుడు మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. వారితో పాటు పయ్యావుల కేశవ్, మహమ్మద్ ఫరూక్, సంధ్యారాణి, బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మంత్రివర్గంలో చేర్చుకున్నారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కు చోటు దక్కింది. మొత్తంగా 24 మందిని కేబినెట్ లోకి తీసుకున్నారు.